బ్రదర్ మీ పేరు? సాగర్. ఏం చేస్తున్నారు? నేను ప్రజెంట్ ఎంఎస్సీ చేస్తున్నా, బట్ సూరత్లో జాబ్ చేస్తాను. నేను ఎంబ్రాయిడరీ డిజైనింగ్ జాబ్ చేస్తా. జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నా. ఓకే, నేటివ్ ప్లేస్ ఇక్కడేనా? మాది రావిరాల, నెల్లికూరు మండలం, మహిబాద్ దగ్గర. మా ఫాదర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉండగానే ఇక్కడ ఎట్లాగో జాబులు రావు, సూరత్కి వచ్చేసి అని చెప్పేస్తే నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నా. అంటే ప్రొఫెషన్ ప్లస్ స్టడీ రెండింటిని కంపేర్ చేసుకుంటూ. లేదు, ఎగ్జామ్స్ ఎంఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాటి గురించి వచ్చింది. ఇప్పుడు మనకి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు వాటి బాగా వర్గపోరు, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఏ ప్రభుత్వం గెలిస్తే మన విద్యార్థుల భవిష్యత్తు కానీ అసలు ఈ తెలంగాణ భవిష్యత్తు మారుతుంది అని అనుకుంటున్నారు? తెలంగాణ విద్యార్థులు అంటే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రీ సర్వీసెస్ చాలా చూసిన. ఆ ఫ్రీ సర్వీసెస్ ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇస్తారు కొంతమందికి. అంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనది కొంతమంది మన న్యాయశాస్త్రం ప్రకారంగా చూసుకుంటే 100 మంది దోషులు తప్పించుకున్న పర్లేదు, ఒక్కరికి మాత్రం నిర్దోషికి మాత్రం ఎటువంటి జరగద్దు. అదే పర్పస్లో చూసుకొని చెడ్డ వాళ్ళకి అంటే కొంతమందికి చాలామందికి ఫ్రీ సర్వీసెస్ చాలామందికి వెళ్ళిపోతున్నాయి. కొంతమందికి ఓకే, వాళ్ళకు ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్స్ కూడా వాళ్ళకు వస్తున్నాయి, కానీ వాళ్ళని అందరినీ పర్ఫెక్ట్గా చూసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేసి ప్రొవైడ్ చేసి న్యాయంగా అందాల్సిన ఫలాలు ఏవైతే ఉన్నాయో న్యాయంగా అందాల్సిన వాళ్ళకి అందట్లేదు. సో అందరికి వాళ్ళకు కూడా కొంతమందికి అందుతున్నాయి, బట్ ఎవరికి దాన్ని మిస్యూజ్ చేసుకుంటా కొంతమంది వాడుకుంటున్నారు. అలా చేయకుండా చూసుకుంటే ప్రభుత్వానికి చాలా ఫండ్స్ సేఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది పొలిటీషియన్స్ కూడా దాన్ని అంటే చూసుకుంటా ఉన్నారు. వీళ్ళు మీకు కావాలి, మాకు వీళ్ళకొద్దు అన్ని దాన్ని ఒకటి మావాడు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు పొలిటీషియన్స్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏవైతే మన గవర్నమెంట్ ఫలాలు ఏవైతే చూపిస్తుందో, పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందుతున్నాయి. అంటే వాళ్ళకు కూడా అందుతున్నాయి, బట్ వాళ్ళ పక్కన ఉండే వాళ్ళకు మోస్ట్లీ అందుతున్నాయి కొంతమంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రాఫిట్ చూసుకుంటారు కదా. ఎవరైనా కానీ గెలవాలి అనుకున్నప్పుడు కొంతమందిని పెంచుకోవాల్సి వస్తుంది, కొంతమందిని వదిలేసుకోవాల్సి వస్తుంది. అదే పర్పస్లో వాడుకుంటూ ఉన్నారు. ఒకసారి ఒక పొజిషన్ అనేది వచ్చిన తర్వాతకి వెళ్ళి దానికి వ్యసనం అయిపోతున్నారు. అంటే దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పుడు ఇది ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఈ పొజిషన్ పోతే మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు ఎవరికి, చాలామందికి. ఆ పోయిన తర్వాతకి వెళ్ళి ఎలా ఉంటుందో అన్న ఒక భయంతో దాన్ని మెయింటైన్ చేయాలన్న దానికోసమని దుర్వినియోగం కూడా చేయాల్సి వస్తుంది వాళ్ళకు. అలాంటిది ఏది పోకుండా దానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే కొంతమంది పీపుల్స్ కూడా ఉన్నారు మనోళ్ళు, డబ్బులు ఇస్తే చాలు ఫ్రీ సర్వీస్. ఇప్పుడు మామూలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కొంతమందికి ఇస్తుంది పింఛన్స్ అని. వాళ్ళు మా అమ్మమ్మ కూడా ఉంది, పింఛన్ వస్తుంది ఆమె కూడా, మా పిన్ని కూడా ఉంది, ఆమె కూడా పింఛన్ వస్తుంది. కానీ కొంతమంది ఉన్నారు ఎలా ఉన్నారంటే ఆ పింఛన్ పెంచుతారని ఇస్తారు, కానీ ఆ డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఎవరైనా కానీ, అంటే నేను మినిమం కేసీఆర్ అనే కానీ కేటీఆర్ అనే కానీ వాళ్ళని ఉద్దేశం చెప్పట్లేను. ఎవరైనా కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు? వాళ్ళు ప్రజల సొమ్మే కదా. ప్రజల సొమ్మని అంటే వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని వాళ్ళు కొంత ఒక పొజిషన్లో ఉండి వాళ్ళందరికీ పెంచాలన్నట్టు చూస్తారు. దాన్ని మనం అర్థం చేసుకొని మళ్ళీ ఈ డబ్బును మనం తీసుకోకుండా, ఇప్పుడు మనం ఒక ఇల్లే అనుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మన ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నప్పుడు మన ఫాదర్కి మనం ఓనర్షిప్ అనేది ఇస్తాం, వాళ్ళ ఫైనల్ డిసిషన్ ఇస్తాం. మన డిసిషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏది తీసుకోవాలనుకున్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి చేస్తాం. అదే లెవెల్లో మనం కూడా ఇది ఉన్నప్పుడు దీన్ని అడగడానికి చేయాలి కొద్దిగంత. ఎవరైనా కానీ అడగాలి. మీ యువకులే కదా అడగాల్సింది, ఇవన్నీ కూడా అడగాలి. కానీ అడగడానికి ఇప్పుడు ఒక ఆప్షన్ అనేది మాకు లేదు కదా, ఒక డైరెక్ట్ సోర్స్. మేము ఇప్పుడు ఓటనే వజ్రాయుధం ఉంది కదా, దాంతో ఏదైనా మార్చొచ్చు కదా. మార్చొచ్చు. వాళ్ళు ఇప్పుడు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు, 4-5 ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేను పోయి చెప్పగలుగుతా. మా ఫ్రెండ్స్ ఉన్న సర్కిల్లో వాళ్ళందరికీ చెప్పగలుగుతా. వాళ్ళు ఓకేరా గిది అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అని అంటారు, వెళ్తారు, వాళ్ళ దగ్గర ఓటేస్తారు. కానీ అలా లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు చాలామంది, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చెప్పలేరు. ఇప్పుడు మామూలుగా స్టడీ పర్పస్లో చూసుకున్నా కానీ నేను ఒకటి చెప్తాను అంటే చదువుకుంటున్నారు అందరూ. చదివే దేనికోసం? ఒక సర్వీస్ చేయడం కోసం చదువుతారు. ఆ సర్వీస్ చేయడం ఎందుకు? ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ ప్రభుత్వం ఇవన్నీ తీసుకొచ్చింది. మరి ఉద్యోగాలు ఎంతవరకు అందరికీ వచ్చాయి? ఇప్పుడు ఇవన్నీ ఉచిత పథకాలన్నీ పెట్టడం వల్ల సో ఎంతవరకు లాభం జరుగుతుంది అంటారు? ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాక మొత్తం అంతా కూడా మేము బానిసలం అయిపోతున్నాం, మాకు పథకాలు ఎందుకు, మేము ఏమైనా అడుక్కునే వాళ్ళమా అని చెప్పేసి అని చాలామంది యువకులు కూడా అంటున్నారు. మాకు ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికో ఉద్యోగం రాలేదు, ఎవరికి రాలేదని అంటున్నారు. సో దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఇంటికో ఉద్యోగం అని అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఇదైతే నేను వాళ్ళకు ఓకే చెప్తాను. ఎందుకంటే ఇంటికో ఉద్యోగం కావాలన్నప్పుడు నువ్వే చేయి, సొంతంగా నువ్వు చేయి, ఒక జాబ్ చేయి, ఏదైనా ఒకటి బిజినెస్ పెట్టుకో. బిజినెస్ కావాలంటే డబ్బులు కావాలని అంటావు. రూపాయి పెడితే 2 రూపాయలు వస్తాయి. పావులా పెట్టి, నీ దగ్గర పావులా ఉంటే పావులతో రూపాయి సంపాదించు, రూపాయితో 2 రూపాయలు సంపాదించు, 2 రూపాయలతో 10 రూపాయలు సంపాదించు. అది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇంకోటి దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉన్నది? భలే నీ దగ్గర ఆ రూపాయి కూడా లేదు నేను ఇన్వెస్ట్ చేయడానికి అనుకుంటే ఫస్ట్ జాబ్ చేయి. జాబ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బులు సంపాదిస్తావు. ప్రభుత్వ పరంగా అంటే కొంతమంది ఏమో ఇంకా 4
ఉన్నారు. మ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా జాబ్స్ చాలా ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. మరి ఆ జాబ్స్ ఇప్పుడు నోటిఫికేషన్స్ పడుతూ ఉన్నాయి, అవన్నీ రాస్తూ ఉన్నారు. నేను కూడా కొద్దింత గవర్నమెంట్ జాబ్ కోసం నేను ప్రిపేర్ అవుతామని ఇక్కడికి వచ్చిన. ఒక 2 months ఉన్నా. ఆ గ్రూప్ 4 ఏం పేపర్ లీకేజ్ అని అన్నారు. అది తెలిసింది కాబట్టి అందరికి తెలిసింది. తెలియకుండా జరిగిపోయి ఉండేది టైం వేస్ట్ కదా. దీన్ని బట్టి ఏ ప్రభుత్వం వస్తే మా బ్రతుకులు మారుతాయి అని మీరు అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం వచ్చిందని అంటే ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవన్నీ ఉన్నాయి కదా, మామూలుగా టీఆర్ఎస్ సంథింగ్. ఈ ప్రభుత్వాలు ఆల్రెడీ అన్నం తిన్నవాడికి కడుపు నిండిన వాడికి మళ్ళీ అన్నం పెడుతున్నారు అంటారు మీరు. అన్నం పెట్టితే కొద్దింత వాడు తిన్నా కానీ ఆల్రెడీ కడుపు నిండి ఉంటుంది కాబట్టి, సారీ అనొద్దేమో, అన్నం తిన్నవాడు ఖచ్చితంగా ఆల్రెడీ కడుపు నిండి ఉంటుంది కాబట్టి అప్పుడు సర్వీస్ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు కొత్తగా వేరే ప్రభుత్వం వచ్చింది, నేనైతే బీజేపీకి అని అనుకుంటాను. ఎందుకంటే నేను గుజరాత్లో చూసిన కాబట్టి అక్కడ సర్వీస్ బాగుంది. అక్కడ సర్వీస్ ప్రకారంగా నేను చెప్తున్నా ఇదైతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా బాగుంది. దేనికి వేస్తారు బ్రదర్? మీరు ఓటు దేనికి వేస్తారు? నేను ఓటు దేనికి వేస్తానంటే చెప్పను. సో మొత్తానికి మంచి నాయకుడినే ఎన్నుకుంటామేమో అంటే అంటారు, అంతేనా? నేనైతే మంచి నాయకుడిని ఎన్నుకుంటా, కానీ నా ఒపీనియన్ ఫామ్ అవుతుంది గవర్నమెంట్ అనేది తెలియదు. బట్ నేనైతే నాకు నచ్చిన వాళ్ళకే, సర్వీస్ ఓరియంటెడ్ ఉన్న వాళ్ళకే వేస్తాను ఓటు అంటారు. డబ్బులు మాత్రం తీసుకోకుండా ఓటైతే బెస్ట్. ఎందుకోసం అంటే మీరు రేపటి రోజున మీరు వాళ్ళ దగ్గరికి పోయి ఇది మాకు కావాలని అడగడానికి మీకు ఒక కాన్ఫిడెన్స్ అని ఉంటుంది, మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదొక్కటి నేను చెప్తాను. డబ్బులు తీసుకోకండి, అడగండి. అప్పుడు మీరు అడిగిన దానికి వాళ్ళు ఏం చేయకపోతే అప్పుడు మళ్ళీ మీరు ఎవరికైనా ముందరికి పోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక నేను ఇక పోను ఇట్లాంటివన్నీ నాకు పట్టించుకోవడానికి టైం ఉంటుందా, పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాను అనుకుంటే ఇక అలానే చేసుకోండి. ఇక ఎవరేం చెప్పేది డబ్బులు తీసుకొని ఓటేయండి అని మాత్రం నేను చెప్పాను, ఖచ్చితంగా చెప్పాను. నేను షూర్, 100% షూర్. డబ్బులు తీసుకోకండి, అట్లనే నడిపియండి. అదొక్కటి మాత్రం షూర్. అందరు హార్డ్ వర్క్ మాత్రం చేయకండి. హార్డ్ వర్క్ కోసం స్మార్ట్ వర్క్ చేయండి. స్మార్ట్ వర్క్ చేయడం కోసం కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. అదొక్కటి మాత్రం ఫాలో అవ్వండి ఖచ్చితంగా.